మరికొన్ని విలువైన సంగతులు విందాం. మీరు ఒక చిన్న మీటింగ్ ఉంది, ఇది అయిన తర్వాత ఆ మీటింగ్కి వెళ్ళాలి. లాస్ట్ వీక్ దెబ్బకు మరి ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ వచ్చిన వారు ధన్యులు. మరికొన్ని విలువైన సంగతులు విందాం. చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ ప్రశ్న ఏంటంటే, నేను లోకాన్ని జయించలేకపోతున్నానన్నా, మంచిగానే ఉండాలని ఉంటుందన్నా, కానీ మంచిగా ఉండలేకపోతున్నాను. అబద్ధాలు ఆడకూడదు అనుకుంటున్నాను, కానీ అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. నా లైఫ్ నేను అనుకున్నట్టు కాకుండా నేను అనుకోలేనట్టుగానే నాకు తెలియకుండా ఇష్టంగా నడిపించేస్తున్నాను. వీటిని ఎలా జయించాలన్నా అని అడుగుతారు. అట్టి వారికి ఈరోజు వాక్యం చూద్దాం. ఇక వాక్యంలోనికి వెళదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఏంటంట? మనుషులందరూ ఎలా ఉండాలట? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. మానవాళిని దేవుడు ఏ ఉద్దేశంతో ఈ భూమి మీద చూడాలనుకుంటున్నాడంటే, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. సత్యం అంటే తెలుసుగా, వాక్యం. వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఉండాలి. బాధాకరమైన విచారకరమైన సంగతి, సత్యం చెప్పేవాళ్ళు లేరు, సత్యం చెబితే వినేవాళ్ళు లేరు. మీరు చూస్తున్నారా ట్రెండ్? క్రిస్టియానిటీ గాస్పల్ ఎలా జరుగుతుందో మీరు చూస్తున్నారా? ప్రాక్టికల్స్ చేస్తున్నారండి డయాస్ మీద. ప్రాక్టికల్స్ అంటే తెలుసా? ఇదో గ్లాసు, ఇందులో కొన్ని చెడు నీళ్ళు, ఇందులో కొన్ని మంచి నీళ్ళు. ఇప్పుడు ఈ డ్రైనేజీ వాటర్ ఎలాంటిదంటే ఇది లోకము, ఈ మంచినీళ్ళు అంటే ఇది వాక్యము. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టుకెళ్ళి డ్రైనేజీల నీళ్ళు కలిపితే ఏమవుద్దంటే కలుషితం అయిపోద్ది. మళ్ళీ ఇది మనకి ప్యూరిఫై అవ్వాలి అంటే దాంట్లో ఒక ఏదో వేస్తున్నారు, అది వేస్తే మళ్ళీ పరిశుద్ధంగా మారుతుంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మనల్ని పరిశుద్ధంగా మారుస్తాడు, ఆయన బ్లడ్ డ్రాప్ వేసి అంట. నేను అనుకుంటానండి, మీ ప్రాక్టికల్స్ అలవాటు మీకు పోలేదేమో అనుకుంటాను నేను. అందుకే చాలామంది అంటా అంటే అన్ఫిట్, మీరు గాస్పల్ చెప్పడంలో అన్ఫిట్. నేను అది చెప్తున్నాను. కొన్ని విషయాలు వివరించడానికి ప్రాక్టికల్స్ దానికి చదువు. ఒళ్ళు బద్ధకం అయితే చదవండి, వాక్యాన్ని చదివితే వస్తుంది. రెస్టారెంట్ల దగ్గర, బీచ్ల దగ్గర, ఈ కాలయాపన దగ్గర తిరగకుండా కాస్త ఓపికగా కూర్చొని చదివితే వస్తుంది. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు అర్థమయ్యే సత్యము ఎదుటోళ్ళకి అర్థమయ్యేలా నాకు చెప్పు ప్రభువా. ఒకవేళ ఎవరైనా ఇలాంటి లోతైన సంగతులు చెప్పారనుకోండి, వాళ్ళని ఏమంటారంటే, మరీ అంత లోతేం అవసరం లేదండి బైబిల్లోది. ఎందుకంటే మరి వీళ్ళు చదవరు కదా. మరి అంత లోతేం అవసరం లేదండి. లోతైన సంగతులు ఈ మధ్య చాలామంది బోధిస్తున్నారు. లోతైన సంగతులు ఏం అవసరం లేదండి అని ఓ పెద్ద మనిషి అంటున్నాడు. లోతైన సంగతులు అవసరం లేదట. మరి ఏం కావాలి? జక్కయ్య గారి సంగతులు చెప్పండి, మరియమ్మ సంగతులు చెప్పండి, స్వస్థతలు చెప్పండి, ప్రాస్పరిటీ చెప్పండి. అంటే నొప్పి లేకుండా, ఎంత లాజికల్ మన మైండ్ ఉపయోగించకుండా అలా నిమ్మలంగా మనకు అర్థమైపోయే పై సంగతులే మనకు సరిపోతాయట. నేను అనుకుంటానండి, దొంగ నక్కలండి వీళ్ళందరూ. ఎందుకో చెప్పనా? పైకి ఎగరలేని నక్క అందట
పుల్లగా ఉన్నాయన్న. ఎగరలేదు, ఇది గుంటనక్క. ఇది ఎగరలేక ఏమందట, అవి పుల్లగా ఉన్నాయి, మంచిగా ఉండు, టేస్ట్ వరస్ట్ టేస్ట్ అది అన్నాయట. నడ్డి ఎరగొట్టే వాళ్ళు లేక నక్కకి వాగిందల్లా వాగుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు చదవరు, చదివే వాళ్ళని చదవాలి కష్టపడి. చదివితే మీరు ఉదయం మరి ఎంతమంది ఫాలో అయ్యలేదో, నేను జెనిసిస్లో అంటే ఆదికాండంలో కయ్యని యొక్క ఉదంతాలు చెబుతున్నాను. ఈరోజు సబ్జెక్ట్ మీరు ఇంటికి వెళ్ళి వినండి. ఆ 4వ అధ్యాయం ఏదైనా తోట లోపల ఎంత జరిగిందో మీకు అర్థం అవుతుంది. అంత ఉంది బైబిల్లో, అంత సత్యం ఉంది బైబిల్లో. అదంతా బోధించడానికి సమయమే సరిపోదు. నేను అనుకుంటానండి, బైబిల్ వివరించడం స్టార్ట్ చేస్తే, వచనం పదాలు వివరించడం స్టార్ట్ చేస్తే ఒక ఆయుష్కాలం సరిపోతుంది. నిజంగా సరిపోతుంది. నేను ఈ రోజు నుంచి ఆదికాండం మొదలుపెట్టి వివరించడం మొదలు పెడితే, ఎవరైనా సత్యం నేర్చుకోవాలని, సత్యం బోధించాలని ఎవరైనా అనుకుని ఆదికాండం నుంచి ఉన్నట్టుగా వచనాలు వివరించడం మొదలు పెడితే, మా పాప ఇప్పుడు ఇంత ఉందా, మా పాపకు మ్యారేజ్ అయిపోద్ది. నేను సీరియస్గా చెప్తున్నాను, అంత వివరణ ఉంది బైబిల్లో. కానీ అవి చదవరు. అదే బాధపడతానండి. వినేవాళ్ళు ఉండాలి కానండి. నేను మళ్ళీ చెప్తున్నాను, చెప్పేంత సబ్జెక్ట్ ఉంది ఇందులో. వినాలి, దాన్ని ఓపికగా వినాలి. అది వింటే అందులో మనకు ఆ సారం దొరుకుతుంది. ఇక వెళదాం. దేవుడు అడుగుతున్నాడు, అందరూ ఎలా ఉండాలట? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఉండాలి, వాక్యము పట్ల అనుభవ జ్ఞానం ఉండాలి. అందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమే కాదు, అందరూ రక్షణ పొందాలి. రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలి. నాకు కొంచెం నోటు దొరద ఎక్కువ, ఓ మాట అంటున్నాను, తప్పదు. ఈ మధ్యకాలంలో క్రిస్టియానిటీలోకి ఒక సాంగ్ వచ్చింది, మీరు చూశారు లేదు? ఆ సాంగ్ ఏంటంటే, దావీదుని గెలిపించడానికి దేవుడు ఎవరిని పుట్టించాడట? బిబ్లికల్ రైట్ అండి ఆ వర్డ్ అది? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. సత్యముడు కూర్చున్న అనుభవ జ్ఞానం ఎందుకు అవసరమో నేను అడుగుతున్నాను. దావీదుని గెలిపించుటకు గొలియాతుని పుట్టి, అంటే గొలియాతుగాడు కేవలం వాడు ఎందుకు పుట్టాడట అంటే, పర్టికులర్గా కొంతమందిని గెలిపించడానికి కొంతమంది వ్యక్తులు పుడతారా అంటే, వీళ్ళ నరకానికి, వీళ్ళ స్వర్గానికి, వీళ్ళ పాపాత్ములు, వీళ్ళ పుణ్యాత్ములు అయితే నేను అడుగుతున్నాను, పుణ్యాత్ములు అయితే మళ్ళీ పుణ్యాత్ముల కొరకు ప్రభు పుట్టడం దేనికి? పాపాత్ములు పుణ్యాత్ములు అంటే నరకానికి ఆల్రెడీ కొంత ఫిగర్ ఫిక్స్ అయిపోయి ఉంటే సువార్త చేయడం దేనికి? ఆ మాట మీకు అర్థమవుతుందా? అంటే ఎందుకు ఆ మాటని లేదా ఆ పాటలో ఆ మాటని మనకి ఎందుకు తప్పు అనిపించట్లేదు? లేదు, సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం లేదు. ఒకప్పుడు ఏదన్నా పాట వస్తే దాన్ని బైబిల్ సెమినరీకి, బైబిల్ యూనివర్సిటీలకు పంపించి ఇది థియలాజికల్గా పర్వాలేదా అని, పర్వాలేదు, డాక్ట్రిన్ ప్రకారం ఏ ఎర్రర్స్ లేవు, సత్యానికి ఇబ్బంది లేదన్నప్పుడు ఒక స్టాంప్ వేసి అప్పుడు సొసైటీలోకి లేదా క్రైస్తవ సమాజంలోకి పాట వదిలేవారు. ఇప్పుడు అందరూ రైటర్సే. ఇప్పుడు కొట్టు మీద కూర్చొని రాసేస్తున్నారు, చెట్టు కింద కూర్చొని రాసేస్తున్నారు, తబలా దగ్గర కూర్చొని రాసేస్తున్నారు, కీబోర్డ్ దగ్గర కూర్చొని రాసేస్తున్నారు. ఎక్కడ అసలు దానికి బైబిల్ ఎంతవరకు సపోర్ట్ ఇస్తుందో ఆలోచించేవాళ్ళేరండి. అందుకే సత్యం అన్నది తెలియకపోతే పాడే పాటలు కూడా దేవునికి అనుకూలంగా ఉంటుంది. నేను ఆయన రాసిన ఆయన నాకు ఇష్టమేనండి, నేను ఆయన ఏమి విమర్శించలేదు, కానీ ఆ లైన్ తప్పని నా బాధ. నాకు ఆయన ఇష్టమే, నాకు ఏ సేవకులన్నీ ఇష్టమే, ఎవరైనా గౌరవమే, కానీ ఆ లైన్ మాత్రం వాక్యానుసారం కాదు. ఎందుకంటే గొలియాతుని కేవలం ఈ దావీదుని గెలిపించడానికి పుడితే, అంటే దేవుడు గొలియాతుని కావాలనే, రక్షణ లేకుండా కావాలనే వాడిని వేస్ట్ గాడిలాగా పుట్టిస్తే దేవుడు ఏమవుతాడు చెప్పండి? అన్యాయం కదండి. దేవుడు ఎలా ఉన్నాడు చెప్పనా? దీనికి సబ్జెక్ట్ ఉందండి, సెలక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ అని ఒకటి ఉంది. అది ఎప్పుడైనా అదో పెద్ద డాక్టరీన్ అది. మళ్ళీ చెప్తున్నాను, దీని గూర్చి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ గొలియాతే కాదు, నువ్వైనా నేనైనా, ఈ రోజు పుట్టిన సంటి పిల్ల అయినా, ఎంతమంది పుట్టారు ఈరోజు ఈ 2 నిమిషాల్లో? పుట్టిన పిల్లలైనా, ఇప్పటి వరకు పుట్టిన పిల్లల వరకు అందరి వెనకాల దేవుని యొక్క కోరిక ఏంటో చెప్పనా?
సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. అందరూ రక్షణ పొందాలి, అందరూ సత్యము తెలుసుకోవాలి. దేవుడి ఇచ్చ అంటే ఇష్టం, అందరూ వాక్యము తెలుసుకోవాలి. ఇందాకన్నా అదేగా చెప్తున్నాడు, నేను కారులో వస్తూ వింటున్నాను, అదేగా చెప్తున్నాడు. అందరూ సత్యం తెలుసుకోవాలి. ఎలా నువ్వు నాలుగుతో తడుముతావో, పెదాలతో చదువుతావో, లేకపోతే చెవులతో వింటావో, ఎలాగ దాన్ని నువ్వు అవపోసన పడతావో తెలీదు. నీకు సత్యం అంటే ఏంటో తెలియాలంటే దాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే నీ పర్పస్ ఏంటో అందులో ఉంటుంది. నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలో సత్యం చెబుతుంది, నేను గైడ్ చేస్తుంది. సత్యం చదువుతున్నా అంటే ఇప్పుడు రక్షణలోకి వచ్చాం. రక్షణలోకి వచ్చిన మనం ఒక విధమైన ఒక పిలుపు మనల్ని ఆకర్షిస్తుందంట. అంటే ఇప్పుడు మీరందరూ చర్చకు వచ్చారా, ఇదే అనుకోండి, మీరందరూ రక్షణలోకి వచ్చారు. సత్యమును గురించి అనుభవ జ్ఞానం ప్రతి వారం మీరు వింటున్నారు. ఇలా విని 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 ఒక రోజుకి మీరు ఎలా అవ్వాలి చెప్పినా, మాస్టర్స్ అవ్వాలి. మీరు ఎప్పుడు అక్కడ ఉండకూడదు, మళ్ళీ చెప్తున్నాను. ఒక రోజుకి మీరు మాస్టర్స్ అవ్వాలి. కాలమును బట్టి చూస్తే ఆ కాలానికి తగినట్టుగా మీరు బోధకుల స్థాయికి రావాలి. ఇలా సత్యం అంటే ఇప్పుడు రక్షణలోకి వచ్చారు, ఒకరోజు ఎదుగుతారు. ఇలా ఎదిగిన తర్వాత ఇంకా ఏం చేయాలి? కేవలం సత్యం నేర్చుకుంటే సరిపోద్దా? బోధించడం ఉంటే సరిపోద్దా? అంటే ఈ గాస్పల్ చెబుతూ దాని లోతుపాతులు తెలుసుకుంటే సరిపోద్దా? నో, మరో పర్పస్ ఉంది దానికి. ఏముంది? మొదటి పేతురు పత్రిక చూడండి. మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14 వచనం చూడండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండవలనని రాయబడి ఉన్నది. మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడి. చాలామంది క్వశ్చన్ అడుగుతారు, ఏమనంటే మీకు కాలుందా, పిలుపుందా అని అడుగుతారు. ఏమని? మీకు పిలుపుందా బ్రదర్, మీకు పిలుపుందా సిస్టర్, మీకు పిలుపుందా? వెంటనే రెఫరెన్స్ చూపించండి. ఎస్, మాకు పిలుపు ఉంది. ఏముంది మాకు పిలుపు అనగానే మీకు బీరువా వారాల నుంచి వినబడదు అని మళ్ళీ చెప్తున్నాను. పిలుపు అనగానే నైట్ టైం ఎక్కడో చీకట్లో నుంచి మీకు ఎవరో, నేను అనుకుంటాను మెజారిటీ సాక్ష్యాలన్నీ మీరు చూడండి. పిలుపు అనగానే ఒకవేళ మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కాక, ఒకవేళ అది తప్పు అయితే నన్ను దేవుడికి క్షమించగలను. కానీ మెజారిటీగా యూనివర్సల్ కాలింగ్ ఒకటి ఉంది. ఆ కాల్ ఏంటో చెబుతున్నాడు చూడండి. ఇదిగో సార్వత్రికమైన పిలుపు ఏంటంటే మీరు పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డారు. అంటే ఇప్పుడు ఎక్కడో ఉన్న మనం రక్షణలోకి వచ్చాం. రక్షణలోకి వచ్చిన మనం, బాగా వినాలి, రక్షణలోకి వచ్చిన మనం సత్యము నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాం. సత్యము నేర్చుకుంటున్న మనకి మరొక ప్రాక్టీస్ మనలో స్టార్ట్ అవ్వాలి. ఆ ప్రాక్టీస్ ఏంటంటే దేవుడు కోరుకున్న పిలుపులో ఒక పిలుపు ఉంది. ఆ పిలుపు ఏంటంటే ఆయన పరిశుద్ధుడు గనక నేను పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు గనక నేను పరిశుద్ధంగా ఉండాలి అంటే, పరిశుద్ధంగా ఉండాలంటే ఒక వివరణ ఇస్తున్నాడు. పూర్వం మీరు ఒకలా ఉండేవారట. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? 3 పాయింట్లు చెప్తాను చూడండి. పూర్వం ఒకలా ఉండేవాళ్ళమట, పూర్వం ఒకలాగా మాట్లాడేవాళ్ళమట, పూర్వం ఒకలా ఆలోచించేవాళ్ళమట. నా మాట అర్థమవుతుంది. అంటే పూర్వం అదో టైప్ మనుషులు అన్నమాట మనం. అంటే సత్యంలోకి రాకముందు, రక్షణలోకి రాకముందు ఎలా ఉండేవాళ్ళం? అదో రకంగా మాట్లాడతాం. మాటకు ముందు బూతు, మాట తర్వాత బూతు, డబుల్ మీనింగ్ డైలాగులు, ఎక్స్ట్రాలు, కామెడీలు, చెత్త చెదారం, మాటలో ఒక పద్ధతి ఉండదు. అదో రకమైన, ఇంకా అనకూడదు, ఇంకా ఏవేవో ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి చెప్పండి? రక్షణలోకి రాకముందు ఉంటాయి. రక్షణలోకి వచ్చిన తర్వాత మాట్లాడే విధానం మారుతుంది.
రక్షణలోకి వచ్చిన తర్వాత ఆలోచించే విధానం మారుతుంది. రక్షణలోకి వచ్చిన తర్వాత ప్రవర్తించే విధానం మారుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎలా మారుతుంది? సీఎం వచ్చినప్పుడు జామర్స్ ఉంటాయి, ఫోన్ కాల్స్ రాకుండా. సీఎం కాన్వాయ్ ఉంటుంది కదండి. సీఎం కాన్వాయ్ వచ్చినప్పుడు, ప్రధానమంత్రి కాన్వాయ్లు వచ్చినప్పుడు, ఈ ఎస్కాట్ వచ్చినప్పుడు సరిగ్గా జోన్లోకి ఎదులోకి నెట్వర్క్ అంతా ఆగిపోతుంది. ఇంక సిగ్నల్స్ పనిచేయ, ఎందుకంటే ఎవడొకటి బాంబు పెట్టేస్తాడని. ఇప్పుడు ఉన్నాయిగా, ఇప్పుడంతా ఈ సెన్సర్ బాంబ్స్ పెట్టేస్తారని నెట్వర్క్ అంతా బంద్ అయిపోతుంది. ఎందుకంటే మొబైల్ నుంచే బాంబ్స్ ఆపరేట్ చేస్తారు. చిన్న ఫోన్లు ఉంటాయి, చిన్న చిన్న ఫోన్లు ఉంటాయిగా, దానికి ఫోన్ బాంబుకి సెట్ చేసి ఫోన్ చేస్తే వెళ్ళిపోద్ది. అందుకే సిగ్నల్స్ అన్నీ ఆపేస్తారన్నమాట. ఇలా అడుగుతున్నాను, ఇప్పుడు రక్షణలోకి వచ్చిన వారందరికీ చర్చిలో ఏదన్నా ఇప్పుడు పరిశుద్ధంగా ఉండాలని జామర్ ఉందంటారా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఇక్కడికి వచ్చారండి, ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఒకలా మాట్లాడిన మనం ఇక్కడికి వచ్చిన వెంటనే మన మాట మారిపోద్దా? ఏం మారదు, బాగోదని మాట్లాడడం అంతే. ఇక్కడ బాగోదు ఏదోటి అనుకుంటా, మళ్ళీ మనల్ని బతులు అనుకోరని చెప్పండి, మాట్లాడడం అంతే. మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి. అదోలా బయట ఆలోచిస్తాం, ఎక్కడ ఆలోచిస్తాం, అరే వద్దురా బాబు దేవుని సన్నిధి ఏమైపోతామని భయంతో ఆగిపోతాం. బయట అదోలా ప్రవర్తిస్తాం, ఇక్కడ ఎందుకు ప్రవర్తిస్తాం? బాగోదు, ఎందుకంటే అందరూ నెమ్మలంగా ఉన్నారు, ఇక్కడ చక్కగా కూర్చున్నారు, ఇలా ముసుగులు వేసుకున్నారు, మీరు చేతులు కట్టుకున్నారు. ఇందులో డిఫరెంట్ ప్రవర్తన మనం చూపించు, అందుకే ఏం చేస్తాం, అలా ఉంటాం, జాగ్రత్తగా అలా ఉంటాం. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఇలా వచ్చిన వెంటనే ఎలా మారిపోద్దా? మారిపోయారా నేను అడుగుతున్నాను. చాలామంది ఇందులో ఉన్నారు, మారిపోయారా? మారలేదు, ఏం మారలేదు. మరి ఎలా మారుతుంది? నేను క్వశ్చన్ అడుగుతున్నాను, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు. ఇప్పుడు అదోలా మాట్లాడే మాట వచ్చేస్తే మారిపోద్దా? ఇక్కడికి వస్తే ఆలోచన చేస్తే మారిపోద్దా? ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి. మాట్లాడాలన్నా, ఆలోచించాలన్నా, ప్రవర్తించాలన్నా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది చెప్పండి? ప్రశ్న మరోసారి. మాట్లాడాలన్నా, ఆలోచించాలన్నా, ప్రవర్తించాలన్నా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఎవడో అన్నాడట, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే ఇక్కడ ఏమనిపించిందో, ఇది అటు తెలిసానో తెలియగానే తెలియదు కానండి, ఎప్పుడో చూసిన వ్యవహారం ఇది. నేను మళ్ళీ అడుగుతున్నా, ఇక్కడ ఏమనిపించిందో ఇక్కడ అదే మాట్లాడతాను, ఇక్కడ ఏమనిపించిందో ఇక్కడ అదే చేస్తాను, ఇక్కడ ఏమనిపించిందో అదే ప్రవర్తిస్తాను. ఇప్పుడు చెప్పండి, ఎలా మాట్లాడాలన్నా, ఎలా ఆలోచించాలన్నా, ఎలా ప్రవర్తించాలన్నా దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కడుంది చెప్పండి? మైండ్. ఇప్పుడు అడుగుతున్నాను, మనం పరిశుద్ధం, దేవుడు పిలిచాడుగా, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధత ఎలా వస్తుంది? అలా నీటిలో ములిగాల తేలిపోతే వెంటనే వచ్చేస్తుందా? పరిశుద్ధత ఎలా వస్తుంది? డ్రెస్ కోడ్ మార్చేస్తే వచ్చేస్తుందా? పరిశుద్ధత ఎలా వస్తుంది అని అడుగుతున్నాను. ఎలా వస్తుంది? నీ మైండ్ సెట్ మారాలి. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, మైండ్ సెట్ ఎలా మారుతుంది? స్క్రూ డ్రైవర్ ఏమైనా ఉపయోగిస్తే మారుతుందా? మైండ్ సెట్ ఎలా మారుతుంది? ఈ మైండ్ చూసిన ఇంకో మైండ్ ఏమని పెడతాం, మైండ్ సెట్ ఎలా మారుతుంది? ఇందులో పై పెడతామా? ఎలా మారుతుంది మైండ్ సెట్? మైండ్ సెట్ మీద బాగా వినండి, మన ఆలోచన విధానం, మన మాట్లాడే విధానం, మన ప్రవర్తన మారాలి అంటే ముందు మన యొక్క మెదడు మారాలంటే ఎలా మారుతుంది? ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఎక్కువగా మైండ్కు ఉంటే రోకం ఇది, బాగా వినండి. మనం ఎక్కువగా ఏదైతే వింటామో అదే ఆలోచిస్తుంది. అది మనం ఎక్కువగా ఏదైతే చూస్తామో చెప్పండి అదే ప్రవర్తించాలని చూస్తుంది. అది మనం ఎక్కువగా ఏదైతే చూస్తామో, వింటామో, ఎక్కువ ఎక్కడైతే గడుపుతామో ఎగ్జాక్ట్ దాని బిహేవియర్ అలా ఉంటుంది. మీరు ఉదాహరణ చెప్తాను చూడండి. ముందు సినిమాలకి వెళ్ళేవాళ్ళం కదండి. సినిమా 3 గంటలు అయిపోయి వచ్చిన తర్వాత ఆడికిలా మాట్లాడుతుంటాం మనం. మీరు గమనించారా? ఏడ్రా అంటారు. మీరు కూడా బాగా ఎలా అయిపోయారు సినిమా అయినట్టునే. ఆ యొక్క ప్రభావం చెప్పండి మనమే పడతాయి. అలా మాట్లాడుతుంటాం, అలా నడుపుతుంటాం, అలా జేబులో శైలి ఇలా పెట్టుకుంటుంటాం, ఇలా ముందు పొంగిపోతుంటాం.
మరి ఇప్పటివరకు బాగున్నా ఇలాగైపోయారంటే ఇప్పుడు ఆ 3 గంటల ప్రభావం ఎందు మీద పనిచేస్తుంది చెప్పండి. అంటే మీకు అర్థమవుతుంది లేదో, మనం ఎక్కువగా ఏదైతే చూస్తామో అదే మైండ్ ఆలోచిస్తుంది. అంటే మనం ఎక్కువగా ఏదైతే వింటామో చెప్పండి అదే మైండ్ ఆలోచిస్తుందండి. మనం ఎక్కువగా ఎక్కడైతే గడుపుతామో అదే చెప్పండి మన మైండ్ కూడా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధత రావాలి అంటే ముందు మాట మారాలి, పరిశుద్ధత రావాలి అంటే ముందు ఆలోచన మారాలి, పరిశుద్ధత రావాలంటే ప్రవర్తన మారాలి. ఈ 3 మారాలంటే ముందు ఏది మారాలి? నీ మైండ్ మారాలి. నీ మైండ్ మారాలంటే నువ్వు 24 అవర్స్ దేనితో స్పెండ్ చేస్తున్నావో చెప్పు, అది మారాలి. నీ స్నేహితులందరూ వరస్ట్గాళ్ళు అనుకో, వరస్ట్గాళ్ళు తెలుసుగా, వరస్ట్గాళ్ళు అంటే చెత్తగాళ్ళు. నీ స్నేహితులందరూ చెత్త మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, వాళ్ళ మాటలు, వాళ్ళ చూపులు, వాళ్ళ ప్రవర్తన రకరకాలుగా ఉంటే, నువ్వు 24 అవర్స్ వాళ్ళ మధ్య నువ్వు ఉంటే, నువ్వు ఇంటికొని వచ్చిన తర్వాత నీ మైండ్ ఏమన్నా పరిశుద్ధంగా ఆలోచిస్తుంది అనుకుంటున్నావా? ఎప్పటి వరకు నువ్వు ఏదైతే గడిపావో అదే ఆలోచిస్తుంది. నువ్వు మొబైల్ వాడుతున్నావు, సోషల్ మీడియాలో, మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు సోషల్ మీడియాలో ఎక్కువగా ఏది వింటున్నావో, ఏది చూస్తున్నావో అదే నీ మీద ప్రభావం ఉంటుంది. ఇది వాస్తవం. ఇది మీరు సైకలాజికల్ నిపుణులను కూడా మీరు అడగండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్తున్న వారిని అడగండి, మీరు ఎవరినైనా అడగండి, మనం ఎక్కువ ఏదైతే గడుపుతామో చెప్పండి అదే మనకు అలవాటు అయిపోతుంది. టైం నువ్వు దేనితో స్పెండ్ చేస్తున్నావు? దేనితో స్పెండ్ చేస్తున్నామని చెప్పండి. సోషల్ మీడియాతో స్పెండ్ చేస్తున్నాగా. సోషల్ మీడియాతో స్పెండ్ చేస్తే ఏమవుద్ది? రీల్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు రీల్స్ కోసం ఏం చేస్తున్నారు చెప్పండి? గోడ ఎక్కుతున్నారు, గోడ దూకుతున్నారు, గోడ పడగొట్టేస్తున్నారు. మొన్న ఒక వీడియో చూశాను నేను, అది ఆ వాక్యాలు చూస్తున్నప్పుడు వచ్చేస్తున్నాయి, ఇప్పుడు వద్దని వచ్చేస్తున్నాయి. ఆ చూస్తున్నప్పుడు ఆడు ఏం చేశాడు అనుకున్నారు? మంచి డ్రెస్ వేసుకున్నాడండి, కారు వేసుకొచ్చాడండి, పక్కన పందులు తిరిగే డ్రైనేజ్ ఉందండి, అందులో పడిపోవచ్చు. ఎందుకు అందులో పడిపోయావంటే వ్యూస్ కావాలి. ఇప్పుడు ఈ వ్యూస్ కోసం ఈ బురదలో పడిపోతాడు. అంటే మనం ఏదైతే చేస్తున్నాం అదే. నేను చాలామంది తమ్ముళ్ళని చూస్తున్నాను, ఉన్నాడు ఆడు, ఎప్పుడు మన సెమినార్కి వస్తాడేమని చూసాను, బెండి తీయడానికి రాలేదండి. ఈ సోషల్ మీడియాని చూసి ఈ సినిమా ఫ్లేవర్లు పోవు కదండి, ఈ సినిమా ఫ్లేవర్లు అలవాటు అయిపోయి సినిమా సాంగ్ పెట్టుకుంటే బాగోదని యేసుప్రభు సాంగ్ పెట్టుకుని ఇలాగని క్రిస్మస్ స్టార్ దగ్గర ఇలా తిరిగి షర్ట్ ఇలా వెనక్కేసి హ్యాపీ క్రిస్మస్ అన్నట్టు. ఏట్రది నా స్టైల్ అన్నీ ఎక్కడి అడుగుతున్నా, అవన్నీ ఎక్కడంటే జస్ట్ సాంగ్ మార్చేవద్దే. నువ్వేదో చూస్తున్నావు, అలవాటు నీకు పోలేదు. ఆ చెత్త అలవాట్లు పోక చీ అంటారని బాప్టిజం తీసుకున్నావుగా, చీ అంటారని సాంగ్ మధ్యవర్తే. ప్రియమైన యేసయ్య అన్నాడు. అక్కడ ఏ సాంగ్ చూసాడు మరి? ప్రియురాల సాంగ్ చూసి ఆ సాంగ్ ఇక్కడ పెట్టాడు. అడుగుతున్నాను, నువ్వు ఏదైతే చూస్తావో, ఏదైతే వింటావో, ఎక్కడెక్కువ గడుపుతావో అలాగే ప్రవర్తిస్తాం. సేమ్ అమ్మ నాన్నలు ఉన్నట్టే పిల్లలు ఉంటారు. మీరు చూడండి కావాలంటే సేమ్ వీళ్ళ నాన్నబుద్ధులు వచ్చాయండి. ఇటుకంటే ఎలా వచ్చినాయి? నాన్న వెనకాల తిరిగాడు లింగి పెట్టుకుని, అందుకు వచ్చినాయి. అచ్చు వాళ్ళ అమ్మబుద్ధులు వచ్చినాయండి. ఎలా వచ్చినాయి? అమ్మ వెనకాల తిరిగాడు, అందుకే అమ్మబుద్ధులు వచ్చినాయి. ఎవరన్నా అడగండి, ఓ తమ్ముడు చూస్తాడు, అచ్చలు అమ్మని చూసినట్టు ఉంటుంది నాకు. ఆ మాట, చేతులు తెప్పడం, అవన్నీ సేమ్ వాళ్ళ అమ్మగారండి. దాన్ని చూస్తే నాకు వాళ్ళ అమ్మే గుర్తొస్తుంది. మళ్ళీ అడుగుతున్నాను, మనం ఎక్కువ ఏది గడుపుతామో మన మైండ్ దానికి అలవాటు పడిపోతాం. మీరు అక్కడ వరకు ఎందుకు చూడండి. మినిస్ట్రీలు మీరు చూసారా? మినిస్ట్రీలో కొంతమంది జూనియర్స్ బోధించినప్పుడు మీరు చూడండి, ఓసన్న మినిస్ట్రీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఏసన్ గారి లాగా మాట్లాడతారే. ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా 2-3 ఎగ్జాంపుల్ చెప్పండి. జాన్ వెస్లీ గారిని ఫాలో అవుతారు అందరూ. ఆయన అంటే మరి ఆయన లాంగ్వేజ్ అంతే, అందరూ తెలుగు రానంటే మాట్లాడతారు. మీరు చూడండి, అందరూ ఆయనలాగా మాట్లాడతారు. మీరు చూడండి. మీరు చాలామంది చూడండి, అక్కడ వరకు ఎందుకు నా ఎదురుగా ఉంటాడు, సేమ్ నాలాగే మాట్లాడతాడు. ఎందుకు? ఆ ప్రభావం ఉంటుంది. నా మాట మీకు అర్థమవుతుందా? మనం ఎక్కడ ఎక్కువ గడుపుతామో చెప్పండి, ఆ ప్రభావం వద్దన్న మన మీద ఉంటుంది.
నాన్నలాగా నడవడం, నాన్నలా మాట్లాడడం, గురువులా నడవడం, గురువులా మాట్లాడడం, గురువులాగే ఆలోచించడం, ఇవన్నీ నేను అడుగుతున్నాను. మన మైండ్ సెట్ మనం ఎక్కువ ఏది గడుపుతామో దానికిలా ఉంటుంది. ఇప్పుడు ఇది అయిన తర్వాత నేను ఎక్కడ గడపనంటే దూరంగా వెళ్ళిపోతాను అనుకో. నువ్వు గడిపే ఆ కల్చర్ నువ్వు మార్చాలి. స్నేహితులు చేత మాట్లాడుతున్నారు, కట్ చేయి, రే అది ఎక్కువ మాట్లాడకుండా నా మైండ్ అలా మారిపోతుంది, మాట్లాడారంటే నేను ఉన్నాను రా అని చెప్పండి. మంచి స్నేహితుల్ని ఎదుర్కోండి. మరి నాకు ఇవి చూపించకుండా ఏదైనా చెత్త చెదరం వచ్చిందనుకో తీసేయండి. నాట్ ఇంట్రెస్ట్ అని కొట్టండి, అదొక ఆప్షన్ ఏడిసిందిగా. నాకు వద్దు అని కొట్టండి, బ్లాక్ చేయండి. నేనే చూడను, పర్లేదు ఒకసారి చూస్తాను, ఒకసారి చాలు దీనికి, ఒక్కసారి అలా చూసే దీనికి ఉన్న పవర్ మామూలు పవర్. ఒక్కసారి చూసామో అది అలా ఒక ఫైల్ దాచుకుంటుంది. సరిగ్గా నిద్రపోయినప్పుడు గుర్తొస్తుంది, డ్యాన్స్ బాగా వేసింది అనుకుంటున్నాను. చెప్తున్నాను, దాన్ని చూడకు, నీకు అర్థమైపోతుంది అది మంచి కంటెంట్ కాదు. చూడకు, ఇది మంచి కంటెంట్ కాదు, వినకు. ఇలా మంచిగా ఉండకు. నేను ఎప్పుడు దేవుడు కోరుకున్న పరిశుద్ధతలోకి వస్తానంటే నా మైండ్ మారాలి. నా మైండ్ ఎప్పుడు మారుతుంది? నా వాతావరణం అంతా చెప్పండి మార్చుకో. మా 10th క్లాస్ ఫ్రెండ్స్ ఉంటారు, మా ఊరు వెళ్ళినప్పుడల్లా రమ్మంటారు. అవదో అవునే వెళ్ళను. ఎప్పుడైనా ఏదో స్పెషల్గా ఏమైనా మీరు చేస్తే అప్పుడు జస్ట్ ఒక 2 నిమిషాలు. ఇప్పుడు నాకు చాలా సర్కిల్ ఉంది, మాది ముఠా బ్యాచ్ అంతా. ఇప్పుడు వాళ్ళతో ఆ గడుపుని వస్తాయి నా నోటండి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, అవే వస్తాయి. నువ్వు ఎక్కువ ఏది చూస్తావో నీకు తెలియకుండా నోటండి వచ్చేస్తుంది అన్నమాట. ఖచ్చితంగా వచ్చేస్తుంది అంతే. నువ్వు గడిపే వాతావరణం మంచిది. సారీరా, నేను ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నాను రా, నన్ను పిలవకండి అని చెప్పండి. వాళ్ళకి అర్థం అవ్వాలి. మీరు ఏమనుకోకండి, మీరు ఏమనుకున్నా పర్లేదురా. మీరు ఎప్పుడన్నా స్పెషల్ ప్రోగ్రామ్ ఏదైనా పెడితే జస్ట్ ఒక గంట వచ్చి వెళ్ళిపోతుంది. ఆ గంట గడిపినా దాని ప్రభావం మన మీద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బైబిల్ చెప్తుంది నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాలు. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు ఎలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై. నువ్వు క్వశ్చన్ అడుగుతున్నాను అంటే కంటిని బట్టి ఎఫెక్ట్ ఎక్కడ కొడుతుందట? మొత్తం అంటే వీడి మైండ్ ఎలా అయిపోవడానికి కారణం ఎక్కువ ఇవి చూస్తున్నాడండి వీడు. అన్న నాకు ఇలాంటి రాంగ్ థాట్స్ వస్తున్నాయి అన్నంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు చెప్పనా? ఏం చూస్తున్నారు నువ్వు మొబైల్లో అని అడుగుతారు. అన్న నా ఆలోచన బాగుంటలేదు, నువ్వేం చూస్తున్నావు అంటే నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. అంటే మ్యూజిక్ ఒక్కటే రాదరు అయ్యా, మ్యూజిక్ వెనకాల తలాము తగదిములు చాలా వస్తాయి. అవన్నీ నువ్వు చూస్తే, నువ్వన్నీ చూస్తుంటే అడుగుతాను, నీ మైండ్ ఎలా బిహేవ్ చేస్తుంది? ఖచ్చితంగా నువ్వు ఎలా అది ఏదైతే చూస్తున్నావో అదే బిహేవ్ చేస్తుంది. చాలామంది సోకాళ్ళ మహానుభావులు బయట అంటున్నారా, అలాంటి సినిమాలు వస్తే సొసైటీ ఎందుకు పాడదు? ఖచ్చితంగా పాడవుతుంది. నరుక్కోవడం, చంపుకోవడం, గుద్దుకోవడం, భయంకరంగా మాట్లాడుకోవడం, డబుల్ మీనింగ్ డైలాగులు, ఈ పోస్టర్ డిజైనింగ్లు ఇవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ ఖచ్చితంగా పిల్లలు ఖచ్చితంగా యవనస్తులు తీసుకోరండి, దాన్ని ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పుడు హీరోయిజం అంటే ఏంటో తెలుసు? హీరోయిజం అంటే ఏంటంటే చదువు సంధ్య మానేసి, చదువు సంధ్య గాలి కుదిలేసి ఒక బస్సు వెనకాల వీడు పరిగెట్టుకుని వెళ్ళిపోవడం హీరో. అదే కదా హీరోయిజం అంటే. పోకిరి పనులు అంటే హీరోయిజం కదండి. మరి ఎలా ఫీల్ అవుతున్నాడు? మరి పోకిరి పని చేస్తాడు అంత గర్వంగా ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే అది చూసి అది హీరోయిజం అనుకుంటున్నాడు వాడు. బస్సులు వెనకాల పరిగెట్టడం, చదువులు వదిలేసి బుక్స్ పాడేయడం, పై బటన్లు ఇప్పేయడం, ఇవన్నీ బిహేవియర్ ఏంటో రాంగ్ బిహేవియర్. ఎంత వీళ్ళు హీరోయిజం ఎలా కొట్టారు, దాన్ని హీరోయిజంగానే బయట చూపిస్తున్నారు. ఇలా తోటి స్నేహితుని ఇలా బిగించి ఫటాఫటాన్ని కుద్దడం. నేను అడుగుతున్నాను, ఇలా కొడుతున్న వాడు మనిషిరా అంటే అది హీరోయిజం. నా మాట అర్థమవుతుందా? ఇవన్నీ బయట చూస్తున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు తిట్టుకుంటున్నారు? విషయం ఏంటి చెప్పినా, ట్రెండ్ ఏంటి చెప్పినా, ఎంత బోల్డ్గా మాట్లాడితే, ఎంత పచ్చిగా మాట్లాడితే అంత సెలబ్రిటీ రోజులు తెలుసా? చాలా ఓపెన్ హార్టెడ్గా మాట్లాడేది. ఓపెన్ హార్టెడ్ అంటే పచ్చిబూతులు మాట్లాడాను అనమాట.
పచ్చి బూతులు మాట్లాడతారండి ఆయన. ఎంత యథార్థపరులు, పచ్చి బూతులు మాట్లాడతారు. పచ్చి బూతులు, యథార్థపరులు పచ్చి బూతులు యథార్థపరులు ఏం మాట్లాడతారట? పచ్చి బూతులు మాట్లాడతారు. అంటే హోప్ సిగ్గులు లేకుండా ఆ ఇంటర్వ్యూలో వద్ద దిక్కుమల ఇంటర్వ్యూలు, ఆ ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూలో చిన్న అవి ట్యాగ్ ఇచ్చి మళ్ళీ దాని మీద వైరల్, దాని మీద మళ్ళీ పేపర్లో గొడవలు ఇవన్నీ వస్తున్నాయి కదండి. ఏం చూస్తారు సార్ మీరు ఉదయం లేచినట్టు? ఏం చూస్తారు? మంచిగా ఏమైనా ఆలోచిస్తారంటే ఒకడు అన్నాడు, పెద్ద మనిషి, మరి ఏం చేస్తాం, ఆయన అన్నాడు ఏమనంటే, నేను ఉదయం లేచిన వెంటనే ఒక దరిద్రపు మూవీ చూస్తే కానీ నాకు ఉదయం స్టార్ట్ అవుతుంది అన్నాడు. దాన్ని ఒక ఐపీఎస్, బాగా వినండి, ఒక ఐపీఎస్ అతన్ని ఇన్స్పైర్ తీసుకుని ఒక ఐపీఎస్ అయ్యాడంటే మీరు నమ్మగలరా? ఐపీఎస్లు కూడా ఇలాంటివి ఫాలో అవుతున్నారంటే ఫాలో అవుతున్నారు. ఎందుకు? ఈ మైండ్కు ఉండే గుణం ఏంటంటే, నేను మళ్ళీ అడుగుతున్నాను, ఎక్కువ ఏది చూస్తామో అది రైట్ అనిపిస్తుంది. ఎక్కువ ఏదైతే వింటున్నామో అదే మాట్లాడాలి. ఇది మైండ్కు ఉండే రోగం. అందుకే బైబిల్ అంటుంది, నీ చూపు జాగ్రత్త, నెక్స్ట్ నువ్వేం వింటున్నావో జాగ్రత్త, నెక్స్ట్ నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో కూడా జాగ్రత్త, నెక్స్ట్ నీ స్నేహితులు ఎవరో జాగ్రత్త. ఎన్నిసార్లు చెప్పింది? కుమారుడా కుమారుడా కుమారుడా, ఎన్నిసార్లు చెప్పిందండి. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఏం వింటున్నావో, ఎక్కడ ఉంటున్నావో ఇవన్నీ జాగ్రత్త. ఇది నీకు అర్థమైతే, నీకు పరిశుద్ధత రావాలి అంటే, పూర్వం ఒకలా ఉండేవారుగా ఇప్పుడు అలా ఉండకండి, పూర్వం ఉండే దగ్గర ఉండకండి, ఇప్పుడు కొత్తగా ఒక జీవితంలోకి వచ్చారుగా, ఇప్పుడు స్నేహాలు మార్చండి. బైబిల్ పదే పదే చెప్పింది చెప్పిన, సహవాసము చెప్పండి మానొద్దు. సహవాసం ఎందుకు మానొద్దు అని చెప్పండి బైబిల్. నువ్వు సహవాసం మానలేదు, ఈ సహవాసం అది మాని ఇందులోకి నువ్వు రాలేదో, ఈ సహవాసం నువ్వు అలవాటు చేసుకోలేదో, మళ్ళీ చెప్తున్నాను, నిన్ను నువ్వు, ఎందుకంటే ఏదో ఒక టైం పాస్కి ఏదో ఒక పని చేస్తావు, ఆ టైం పాస్లో ఏదో ఒక మురికి నీకు అంటుకుంటుంది, నీ మైండ్ మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది. నీకు సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏదన్నా సెలబ్రేషన్ జరిగినా, నీ ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్ళిపోవాలి తెలుసా? చెప్పండి, నీ ఆత్మీయులైన స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోవాలి, నీ ఆత్మీయులైన సంఘ సహవాసం దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే సంతోషమైన, దుఃఖమైన, ఏదైనా నువ్వు వాళ్ళతో గడపాలి. సహవాసం చాలా ఇంపార్టెంట్. సహవాసం, దేవుడు సహవాసంగా కూడుకోవడం మానొద్దు, సహవాసంగా కూడుకోవడం మానొద్దు, సహవాసంగా కూడుకోవడం మానొద్దని దేవుడు పలుమార్లు చెబితే, సహవాసం అంటే లెక్క ఉండదు మనకి. ఉంటుందా చెప్పండి? సహవాసం అంటే లెక్కే చెయ్యం. కొంతమంది ఉంటారు, అందుకంటే సొసైటీ మంచిది, కొంతమంది అదో రకమైన తెలివితేటలు, ఎక్స్ట్రీమ్ తెలివితేటలు అనమాట. సొసైటీ మంచిది కాబట్టి కాదు కాబట్టే నేను ఎక్కువ సింగిల్గా ఉంటున్నానండి, ఒంటరిగా ఉంటానండి అంటే అడుగుతున్నాను. ఒంటరిగా ఉంటే ఏమైపోతాను? దెయ్యంగల్ అయిపోతాను. మళ్ళీ చెప్తున్నాను, ఒంటరిగా ఉంటే సాతాను లక్షణాలు వస్తాయి. మీరు ఒంటరిగా ఉన్నవాడిని చూడండి, అటు థాట్స్ బాగో. బైబిల్ కూడా ఏమంది చెప్తున్నా, నరుడు ఒంటరిగా ఉండట ఎలాగూ మంచిది కాదు. దేనికి మంచిది? ఒక మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒంటరిగా ఉన్నవాడైనా, ఒంటరి మైండ్ సెట్ అయినా అది డెవిల్స్ ఫ్యాక్టరీ అందు బైబిల్. దెయ్యాల కర్మాకారం అయిపోద్దట. అంటే ఆ ఒంటరిగా ఉన్నవాడు అదో రకరకంగా ఆలోచిస్తారు. ఒంటరితనం మంచిది కాదు, సహవాసం అన్నారు. ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి, వారానికి మన సహవాసం టైమింగ్ ఎంత చెప్పండి? ఇప్పుడు సిగ్గులేకండి చెప్పండి, వారానికి మన సహవాసం యొక్క టైమింగ్ ఎంత? మీరు 7 గంటలకు వస్తే గంట, అదే 6 గంటలకు వస్తే 2 గంటలు. మీరు వారానికి 1 గంట 2 గంటలు ఇక్కడ గడిపి మీరు ఇంటికి వెళ్ళిపోయి సోమవారం నుంచి శనివారం వరకు మీకు నచ్చిన కార్యక్రమాల్లో బతికేసి మళ్ళీ ఆదివారం 1 గంట ఇక్కడికి వచ్చి నాలో పరిశుద్ధత రావట్లేదు అన్నయ్య అంటే ఎట్లా వస్తా తమ్ముడు? నేను అడుగుతున్నాను, నేను ఎట్లా వస్తుంది? నువ్వు గడిపేది లింగుమని చెప్పు. 1 గంట నువ్వు ఇక్కడ గడిపి నువ్వు బయట 24 గంటలంటే సోమవారం నుండి శనివారం వరకు నువ్వు నచ్చిన కాడ నీ మొబైల్స్లో, నీ యూట్యూబ్లో, నీ ఫేస్బుక్లో, నీ పరిస్థితుల్లో, నీ స్నేహాల దగ్గర నువ్వు 24 అవర్స్ అక్కడే గడిపి గంటకు, వారానికి ఒకసారి 1 గంట ఇక్కడ గడిపి దేవుడు నా హృదయాన్ని మార్చట్లేదని అంటే ఎలా మారుస్తావు? ముందు నీ అలవాటు మార్చు. గంట ఏదన్నా చర్చిలో వాక్యం ఎక్కువ చెప్పారనుకోండి, ఉంటారండి విశ్వాసులు? ఆయనకు లుక్ ఎత్తారు. ఏమని?
ఆ లుక్ ఏంటో చెప్పనా, మాకు పని ఉంది, నీకు పని ఉంటే చూసుకో, త్వరగా ముగించేయని. కొంతమంది చిన్నపిల్లల్ని గిల్లేస్తారు, ముగించేయని. పిల్లలు ఏడుస్తున్నారు, ముగించేయని. ఆ పిల్ల కాదులండి, అక్కడ మా పిల్ల కూడా ఉంది. మామూలుగా చెప్తున్నాను, అంటే ఇదో రకమైన అడుగుతాను. కుదురు ఇంకొక గంట వాక్యం వింటారంటే వినరు. విన్నిస్తారా అని అడుగుతున్నాను, వింటారా? వినరు. ఎందుకంటే కాల్స్ వచ్చేస్తాయి, పనులు గుర్తొచ్చేస్తే, అన్నీ గుర్తొస్తాయి. నువ్వు ఒక గంట కూర్చుంటా, పోనీ ఈ గంట వాక్యం ఇక్కడ ఈ సహవాసులు అలాంటి విలువైన మాటలు అంటున్నప్పుడు ఆ గంట కూడా నీ మైండ్ చెబుతున్న వాక్యం మీద ఉందా? లేదు. ఇది ఏది మనం పాటించుకోకుండా దేవుడు పరిశుద్ధుడు కనుక నన్ను కూడా పరిశుద్ధంగా అవ్వమన్నాడు. నేను అవ్వలేకపోతున్నాను అన్నయ్య, వీటిని ఎలా జయించాలన్నయ్య అంటే నేను మళ్ళీ సూత్రం చెప్తున్నాను. నువ్వు ఎక్కువ దేనితో గడుపుతున్నావో దాన్ని బట్టే అవ్వలేకపోతున్నావు. సహవాసం చేయి, దేవుని పిల్లలతో ఎక్కువ మాట్లాడు, దేవుని మాటలు ఎక్కువ మాట్లాడు, బైబిల్ డిస్కషన్ ఎక్కువ చేయి, బైబిల్ స్టడీ చేయి, ప్రేయర్ లేపు గడుపు. నీ అలవాట్లు ఈ విధముగా నువ్వు అలవాట్లు తెచ్చుకో, ఈ విధముగా నువ్వు మార్చుకో. బైబిల్ స్టడీ, ప్రేయర్ లేపు, స్నేహం అంటే ఆ మంచి స్నేహితులతో వాక్యాలు మాట్లాడడం, ఇలా సంఘంలో ఎక్కువ టైం కూర్చొని వాక్యాలు వినడం, ఆ సహవాసంలో ఎక్కువ గడపడం. అప్పుడు నీలో చేంజ్ నువ్వు చూస్తావు. ఎలా వదిలితే చాలు రన్నింగ్కి వెళ్ళిపోతారు ఇంటికి, అంతే. మెయిన్ అనేది చాలామంది ఉంటారు ఇక్కడ. ఓ మంచో చెడో ఏదోటి మాట్లాడుకుని ఉంటారా? ఒక మంచో చెడు ఆత్మీయ జీవితం ఎలా ఉంది బ్రదర్? ప్రజెంట్ మీరు ఏ పుస్తకం చదువుతున్నారు? నేను బైబిల్లో ఈ పుస్తకం చదువుతున్నాను. మీ స్టడీ ఎలా ఉంది? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నాకు ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. డిస్కషన్ ఏంటి? ప్రేయర్ లైఫ్లో గ్రోత్ ఏంటి? బైబిల్ స్టడీలో మీకు ఏమైనా గ్రోత్ పెరిగిందా? అన్నలు ఏమన్నా క్వశ్చన్ అడుగుదామా? ఏంటి సహవాసం ఏంటి? ఇవేమన్నా డిస్కషన్ ఉంటాయా? చెప్పండి. రేపు ఎక్కడికి వెళ్తున్నారా అన్నారా? అదే రేపు ఫంక్షన్ ఉంది కదంటే నేను ఎలా వచ్చేస్తాను, నువ్వు అలా వచ్చే, చచ్చిపోండి ఇద్దరు వెళ్ళి నేను అడుగుతున్నాను. ఒక మంచి చెడు వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి కూడా వాక్యం మాట్లాడుకుంటారా? అడుగుతున్నాను. చాలామంది గమనిస్తా అండి, ఒక్కరు కూడా వాక్యం డిస్కషన్ చేయరు. ఒక్కరు వాక్యం డిస్కషన్ చేయాలంటే దాని అర్థం ఏంటి చెప్పినా, నువ్వు సత్యమును ప్రాక్టీస్ చేయట్లేదు. సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం నువ్వు మొదలెట్టలేదు. సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవాలని తప్పని నీకు స్టార్ట్ అవుద్దో, ఆ సత్యాన్ని నేర్చుకోవడానికి నీకు టైం సరిపోతుంది. సత్యను గూర్చి ఎప్పుడైతే ధ్యానించడం, సత్యము వినడం, సత్యము ఆలోచించడం, సత్యాన్ని చూస్తూ పెరగడం ఎప్పుడైతే ఇవి చేస్తామో, ఇక బ్యాడ్ థాట్స్ మనకి ఎప్పుడు వస్తాయి చెప్పండి? ఇంకా దానికి అవకాశమే లేదు, రాదు. ఎందుకంటే మన మైండ్లో ఎప్పుడు సత్యం తిరుగుతూ ఉంటే అడుగుతున్నాను. వాక్యం చదవడం, వాక్యానుసారమైన పాటలు వినడం, వాక్యం గురించి మాట్లాడుకోవడం, వాక్యం తెలిసిన సహోదరులతో మాట్లాడుకోవడం, ఇలా పరిశుద్ధమైన వాతావరణం మనం గడిపితే మన మైండ్లో దరిద్రపు ఆలోచనలు ఏమి రావు. ఎప్పుడు మన మైండ్లో ఏం తిరుగుతాయి చెప్పండి? రెఫరెన్స్ తిరుగుతాయి. ఏదో చెడు కనబడుతుంది, వెంటనే నీకు రెఫరెన్స్ గుర్తొస్తుంది. మోహపు చూపు మంచిది కాదు, స్టక్ మన స్ట్రైక్ చేస్తుంది. ఏదో ఒక వింటాం, ఆ వింటున్నప్పుడు నాకు మళ్ళీ రెఫరెన్స్ గుర్తొస్తుంది. ఇదిగో చెడు వినొద్దని కీర్తన గ్రంథంలో ఉంది, నేను దూరం జరుగుతున్నాను, మళ్ళీ రెఫరెన్స్ గుర్తొస్తుంది. నేను వాక్యముతో ఎంత గడిపితే చెప్పండి నా లైఫ్ అంత హోలీగా మారుతుంది. క్వశ్చన్ అడుగుతున్నారు కదా తమ్ముళ్ళందరికీ చెప్తున్నాను, ఎలాగన్నా నన్ను నేను మార్చుకోవడం అంటే ఇలా ప్రాక్టీస్ చేస్తే మార్చుకుంటారు. మరో రెఫరెన్స్ చూడండి, మరో రెఫరెన్స్ పేతురుపత్రిక అదే పేతురుపత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. చీకటిలో నుంచి తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. ఆగుదాం. పేతురు ఒక లైన్ వెళ్తున్నాడు, మీరు చూడండి. అందరూ రక్షణ పొందాలట. రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి? సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం సంపాదించాలి. సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం సంపాదించిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, సత్యము నేర్చుకొని ఏం చేయాలి? ఆడిడికి పేర్లు ఎట్టుకుంటూ తిరగమనా? సత్యం దేనికి నేర్చుకోవాలి? సత్యం అంటే తెలుసుగా,
వాక్యము దేనికి నేర్చుకుని, ఇప్పుడు వాక్యం నేర్చుకున్నాం. నా ముందు సురేష్ తమ్ముడు చెప్పాడు, ఇప్పుడు సురేష్ తమ్ముడు కానీ శ్రీకాంత్ అని కానీ చెప్తున్నాడు, నీకు సత్యం తెలుసు బాగా. ఇప్పుడు ఏం చేస్తావు? మార్కులు ఎత్తు కూర్చుంటావు. అందుకని నువ్వు సత్యం నేర్చుకున్నది. ఆ పాయింట్ అలా చెప్పకూడదండి, ఇంకా బాగా వివరించాలండి. రెఫరెన్స్లో ఒక రెఫరెన్స్ తప్పు చెప్పాడండి. మనకు సత్యం బాగా వచ్చేసి ఇదే గొడవ, పేర్లు పెట్టుకుంటూ తిరుగుతాం మనం. సత్యం వచ్చేసింది అనుకోండి, రెఫరెన్స్ పాస్టర్ గారి కన్నా ముందు రెఫరెన్స్ చెప్పేది. అంటే ఇప్పుడు నాకు ఎంత తెలుసు, నాకు ఇన్ని రెఫరెన్స్ తెలుసు, చూసాను ఎంత స్పీడ్గా, మిమ్మల్ని కదలండి, నేను ఎంత స్పీడ్గా తీసేస్తున్నాను చూసామని టకాలం కంగారులో తీసేస్తుంటారు. నేను తీయొద్దంటలేదు, చెప్పొద్దంటలేదు. చాలామంది స్పీకర్ చెప్తుంటే ముందు రెఫరెన్స్ చెప్తుంటారు. ఎందుకంటే ఈ స్పీకర్కే కాదు నాకు కూడా ఏం చూపించాలనుకుంటున్నావు? నీకు సత్యం నేర్చుకున్నదే అని మళ్ళీ అడుగుతున్నాను. నువ్వు ఎవరినో తక్కువ చేయడానికి, నీకు బైబిల్ ఎక్కువ తెలుసు అని చెప్పడానికి కాదు. నువ్వు సత్యం ఎందుకు నేర్చుకోవాలి అంటే ప్రచారము చేయాలి. ఏం ప్రచారం చేయాలి? గుణాతిశయములను ప్రచారం చేయాలి. గుణం అంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ప్రచారం చేయాలి. నేను అడుగుతున్నాను, ఎవరు ప్రచారం చేయాలి? మైక్ కట్టుకున్నవాడు ప్రచారం చేయాలి. చెప్పండి, మైకు పట్టుకోలేనుడు కూడా ప్రచారం చేయాలి. మళ్ళీ అడుగుతున్నాను, ఈ వారంలో లాస్ట్ వీక్ కానీ బిఫోర్ లాస్ట్ వీక్ కానీ ఇంకా అంతకుముందు ఇన్ని వారాలు మీరు విన్న వాక్యాలలో కానీ కనీసం ఒకవేళ ఈ వారంలో అయినా విన్న సత్యమును ఒక్కరికైనా ప్రచారం చేశారా? క్వశ్చన్ అడుగుతున్నాను, సిగ్గులు ఎక్కడ చెప్పండి. మళ్ళీ అడుగుతున్నాను నేను, ఈ 2-3 వారాల్లో మీరు విన్న వాక్యము ఒక్కరికైనా ప్రచారము చేశారా? ఏదో తమ్ముడు ఒకటి ఎత్తాడు, చేశారా? 2 ఎత్తారు. ఏం ప్రచారం చేశారు? ఆ జోకుందిగా, నమ్ముకో అన్నారా? ఏమైనా ప్రచారం చేశారో? ఆవిడంతటా దేవుడు రోజుకొకరికి ఎవరొకరికి వాక్యం చెప్పమన్నాడు, మరి ప్రచారం చేయమన్నాడు కాబట్టి ఎవరు చేయాలని ఈ రోజు అంతా బాధపడుతుందంట. ఎవరికి చేయాలి వాక్యం ఈరోజు ఎవరొకరు చెప్పాలని చెప్పి మార్కెట్కి వెళ్ళింది. ఉల్లిపాయలు కూరగాయలు అన్నీ తెచ్చుకుని దిగుతున్నప్పుడు ఈరోజు ఎలాగని ఆటో ఓడికి చెప్పాలని ఫిక్స్ అయిందనమాట. ఆటో ఓడికి చెప్పాలని ఫిక్స్ అవుతున్నప్పుడు ఎంత అయింది బాబు అని అందట. 30 రూపాయలు అయిందండి అన్నాడట. ఆగు, అయితే నీకు మాట చెప్తాను వినే అంది. ఏంటండి అనగా, యేసుప్రభుని నమ్ముకో అందట. వాడికి ఏం అర్థం అలా చూస్తున్నాడు. మళ్ళీ చెప్పింది, యేసుప్రభునే నమ్ముకో. ఈవిడ ఏంటి డబ్బులు ఇచ్చేలా లేదు వాడికి అర్థమై, తర్వాత వాడికి అర్థమైపోయి నమ్ముకుంటాను, 30 రూపాయలు ఇచ్చేయండి వెళ్ళిపోతాను. జాగ్రత్త, ఇదిగో 30 తీసుకుని యేసుప్రభుని నమ్ముకో అన్నది. నేను అడుగుతున్నాను, నమ్ముకో అంటే ప్రచారం చేసేసినట్టేనా? మళ్ళీ అడుగుతున్నాను, నమ్ముకో అంటే నువ్వు ఎలా నమ్ముకున్నావో ఎగ్జాక్ట్ ఆ వ్యక్తిని అలా తయారు చేయడమే యేసుప్రభుని నమ్ముకోవడం. నువ్వు ప్రార్థిస్తున్నావుగా, నువ్వు రోధిస్తున్నావుగా, నువ్వు చదువుతున్నావుగా, నీ క్యారెక్టర్ నువ్వు మార్చుకోవడానికి నీ చుట్టూ కల్చర్ మార్చుకుంటున్నావుగా, ఈ సారం నువ్వు వింటున్నావుగా, ఈ సారాన్ని నువ్వు వారికి అర్థమయ్యేలా చెప్పాలి. మళ్ళీ అడుగుతున్నాను, వారానికి ఇక్కడ వాక్యం చెప్తే ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పని ఏంటి చెప్పనా? కనీసం ఒక్కరికైనా ప్రచురించాలి. నేను ఎలా మారుతానన్నంటే ఇన్ని చేస్తే మారుతామండి. సత్యం అంటే రక్షణలోకి వచ్చిన తర్వాత సత్యమును చదవాలి, సత్యమును కూర్చుని అనుభవజ్ఞానం తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఆ అనుభవజ్ఞానం వెనకాల పరిశుద్ధత రావడానికి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవాలి. నెక్స్ట్ ఈ విన్న వాక్యాన్ని రోజుకి కనీసం ఒక్కరికైనా చెప్పాలి. నాకు తెలిసి ఈరోజు ఈ నెలలోనే చెప్పడం అండి, మనం కనీసం ఒక్కరికైనా చెప్పాలి. ఇంకా చెప్తున్నాడు ఎఫ్సీ పత్రిక చూడండి ఒకసారి. ఎఫ్సీలకు రాసిన పత్రిక ముగించుకుందాం త్వరగా. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై
ఆయన చేసిన పని అయి ఉన్నాం. స్టెప్ బై స్టెప్ ఒక సిస్టమేటిక్ మీకు కనిపిస్తుందా? ఫస్ట్ మన కాలింగ్ ఎలా జరిగిందట? రక్షణలోనికి తీసుకొచ్చాడు. నెక్స్ట్ సత్యములో అనుభవజ్ఞానం. నెక్స్ట్ పరిశుద్ధతలో ప్రాక్టీస్. నెక్స్ట్ గాస్పల్ చెప్పాలన్నా చెప్పండి బాధ్యత. నెక్స్ట్ సువార్త ఒకటే చెప్పేస్తే సరిపోదు. సత్క్రియ అంటే మంచి క్రియలు చేయి. అంటే బయటికి వెళ్ళి సువార్త చెప్పి ఇంటికి వెళ్ళి సినిమా చూసేసామనుకో, చెప్పండి, అలాంటి సువార్త వలన ఉపయోగం ఉందా? నీ క్రియలు కూడా బాగుండాలి. నీ క్రియలకు తగ్గట్టుగానే నీ సువార్త, నీ సువార్తకు తగ్గట్టుగానే నీ క్రియలు. నువ్వు ఇక్కడ సువార్త ముమ్మరంగా వాడబడతావు, లేదా చర్చిలో ముమ్మరంగా వాడబడతావు, లేదా నీ సహవాసంలో ముమ్మరంగా నువ్వు ఉంటావు. నీ ఇంటికి పోయిన తర్వాత నేను అడుగుతున్నాను, నువ్వు దేవునికి ఇష్టం లేని క్రియ జరిగిస్తే నీ సువార్త లెక్కల్లోకి వస్తుందా? ఇది ఎలా ఉందో చెప్పనా? స్నానం చేయరా అని ఎదుటోడికి చెప్పాడట, ఈడు మాత్రం స్నానం చేయకుండా స్ప్రే కొట్టుకుని తిరుగుతాడట. బాగుందిదండి. ఇది ఎలా ఉంటుంది చెప్పనా? గాయం తగ్గాలి, గాయం తగ్గాలి, గాయం తగ్గాలి, గాయం తగ్గాలని గాయానికి వైద్యం చేయకుండా గాయం పైన పైన మందు రాస్తున్నారు. పైన మందు రాస్తే అది క్యాన్సర్ కణితి పోతుందా? భయంకరమైన కణితులు పోవాలంటే అది లోపల నుంచి దానికి ఆపరేషన్ స్టార్ట్. ఇది మీకు అర్థమైతే నేను అడుగుతున్నాను, మనం వాక్యం చదివేసినా సరిపోతుంది, మన వాక్యాన్ని ప్రచారం చేసేసినా సరిపోదు. నేను పరిశుద్ధంగా ఉండడానికి ప్రాక్టీస్ చేస్తున్నానని ఇది మాత్రం నువ్వు లైన్లోకి తెస్తున్నా సరిపోదు. వీటన్నిటికన్నా ముఖ్యంగానే మళ్ళీ చెప్తున్నాను, నీ వ్యక్తిగతమైన క్రియలు బాగుండాలి. సత్క్రియ అంటే వాక్యానుసారమైన క్రియ నీ లైఫ్లో జరగాలి. అప్పుడు 1 by 1 నీ యాటిట్యూడ్ మారుతుంది, నువ్వు ఆలోచించడం మారుతుంది, నెక్స్ట్ నువ్వు మాట్లాడడం మారుతుంది, నెక్స్ట్ నువ్వు ప్రవర్తించడం మారుతుంది. ఇవి ఎప్పుడైతే చూస్తావో ఒక రోజుకి ఎంత బాగా మనం మారుతాం చెప్పనా? యేసు ప్రభు యొక్క సుగుణాలలోనికి చచ్చిపోయే స్వభావం, అంటే చనిపోయే రోజుకి యేసు ప్రభు సుగుణాలతో చచ్చిపోతాం. బైబిల్ని ఇలా సిస్టమేటిక్గా మనం పాటిస్తేనే మనకు క్యారెక్టర్ వస్తుందండి. ఇప్పుడు ఇంత మినిస్ట్రీ జరుగుతుందా? 10 years బ్యాక్ నాకు ఇంత మెచ్యూరిటీ తెలియదు, 5 years బ్యాక్ నాకు ఇంత మెచ్యూరిటీ లేదు, ఇప్పుడు 2 years బ్యాక్ ఇంకా లేదు. అంటే 1 by 1 నా గ్రోత్ ఏమవుతుంది చెప్పండి? ఈ సువార్త తెలియకూడదు, ఈ వాక్యం చదివేకూడదు, దేవుడితో సహవాసం చేసేకూడదు, నాలో నేను ఎన్నో చేంజ్ చేసుకోవాలని నాకు అర్థమైంది. మార్చుకోవాలి. ఇలా ఉండకూడదా, ఇలా మాట్లాడకూడదా. ఒకప్పుడు పొగరగా సమాధానం చెప్పడం అదే పెద్ద జ్ఞానం అనుకున్నాం. తర్వాత నాకు అర్థమైంది లేటుగా, సత్యం చెప్తే సరిపోదు, సత్యాన్ని ప్రేమ కలిగి కూడా చెప్పాలి. ఇవన్నీ చూసారా? అంటే 1 by 1 మనం వెళుతుండగా ఈ గ్రోత్ మనలో డెవలప్ అవుతుంది అన్నమాట. ఇంకా చెబుతున్నాడు చూడండి, సత్క్రియ. నెక్స్ట్ అదే పేతురుపత్రిక రండి, పేతురుపత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి. పేతురుపత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల హవిహితమగును. క్వశ్చన్ అడుగుతున్నాడు పేతురు గారు, ఏవో లింకులు పెట్టుకుంటూ రాస్తున్నాడండి. మొట్టమొదటేమో పరిశుద్ధత అన్నాడు, తర్వాత ఏమో ఈ రక్షణ జ్ఞానం కోసం మాట్లాడాడు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్న ఇక్కడికి అంటున్నాడు, మీరు సత్క్రియ ఎప్పుడైతే జరిగించారో ఈ సొసైటీ మిమ్మల్ని దేశించడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు పూర్వం ఒకలా మాట్లాడతాం, ఒకలాగా ఆలోచిస్తాం, ఒకలాగా ప్రవర్తిస్తాం. ఇప్పుడు సడన్గా ఈదులో మనం మారిపోయి తిరుగుతున్నాం అనుకోండి, ఈదులో లేవంటారండి, వచ్చాడండి, చెప్పండి, పుణ్యాత్ముడు వచ్చాడండి, నీది అబ్బా చెబుతున్నాడండి. మొన్నడు వరకు వీడు ఎలా మాట్లాడండి, మారిపోయాడంటండి. చూడండి, ఇప్పుడు మారిపోయి ఎన్నో చెబుతున్నాడు. రే ఎంతకాలం ఉంటావో చెప్పండి. మేము చూస్తాం, రే మేము అలాగే అనుకున్నామరా, లేమురా, అవ్వదురా, రే నీ నీతి కబుర్లు ఎంతవరకు పనికొస్తాయో నేను చూస్తాను అని ఖచ్చితంగా మనల్ని అంటారు. గుర్తుపెట్టుకోండి.
ఎప్పుడైతే నువ్వు సత్క్రియ చేయడం స్టార్ట్ చేస్తావో, నీ ఈదులో, నీ ఊర్లో, నీ స్నేహితుల మధ్య, నీ ఉద్యోగం మధ్య, నీ చదువు మధ్య నీకు రాపిడంటే నీకు శ్రమ, నిందలు, బాధలు, అవమానాలు, నెపాలు, నింద మోపడాలు ఇవన్నీ నీ చుట్టూ స్టార్ట్ అవుతాయి. నువ్వు చెడుగా ఉన్నప్పుడు నిన్ను ఎవడేమండో. ఇప్పుడు మారిపోయావుగా, అందరూ పేర్లు పెట్టేవాళ్ళెక్కువైపోతారు. నువ్వు పాతకున్నప్పుడు ఎవడేమన్నా అంటే నువ్వు ఊరుకో. ఇప్పుడు నువ్వు మారిపోయావుగా, అందరూ పేర్లు పెడతారు. మనుషులకు ఉండే గుణం ఏంటో చెప్పనా, మనం పాడైనంత కాలం ఎవ్వడు మనల్ని అడగడండి. మనం బాగుండి 4 మాటలు చెప్పి ఇలా ఉండాలిరా, అలా ఉంటాం చూసారా, అప్పుడే చెప్పండి మనకు పేర్లు పెట్టడం స్టార్ట్ అవుతుంది. పేతురు అంటున్నాడు, అలా జరిగినప్పుడు మనం ఏం చేయాలట చెప్తున్నాడు చూడండి. తప్పిదమునకై దెబ్బలు తిని ఎడల నీకు సహించిన ఎడల ఏమి లాభము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడుతుంది. ఆ పిలుపు అనే వర్డ్ కంటిన్యూ అవుతూనే వస్తుంది. మీరు చూడండి, రక్షణలోనికి పిలిచాడు, సత్యములోనికి పిలిచాడు, ప్రచారం చేయడానికి పిలిచాడు. ఇప్పుడు చెప్పండి, ఎదుటోళ్ళతో ఉమ్ములేయించుకోవడానికి కూడా పిలిచాడు. నా మాటలు అర్థమవుతుందా? మనల్ని ఎవరు నిందిస్తారు చెప్పినా, నేను ఓపెన్గా చెప్తున్నానండి, మనల్ని ఎవరు నిందిస్తారు, ఎవరు బాధ పెడతారు చెప్పినా, మనం ఎవరికైతే మంచి చెబుతామో చెప్పండి, వాళ్ళే మనల్ని నిందిస్తారు. మనం ఎవరైతే మారాలని కోరుకుంటామో చెప్పండి, వాళ్ళే మనం మంచులు కదని చెప్తారు. మరో మాట చెప్పినా, మనం ఎవరైతే బాగుపడాలని కోరుకుంటామో మనం పాడైపోతే బాగున్నని వాళ్ళే చూస్తారు. అంటే ఈ బైబిల్ పేతురు గారు ఏమంటున్నారంటే, నువ్వు మంచి చేసి ముఖం మీద ఉమ్మేయించుకోవడానికే పిలవబడ్డ. ఇదే క్రిస్టియన్ కాలింగ్ అంటే. ఇది నచ్చిందో నచ్చలేదో మరి. క్రైస్తవుని యొక్క పిలిపి అంటే చెప్పనా, నేను మళ్ళీ చెప్తున్నాను, మనం మంచి చేసి మేలు చేసి శ్రమ అనుభవించడానికి పిలువబడ్డాం. ఈ శ్రమ అనుభవించి స్టేజ్కి వచ్చేసరికి ఆ శ్రమను నేను తట్టుకోవాలి అంటే నాకు ఎందులో గ్రోత్ ఉండాలి? సత్యము. నాకు ఎందులో గ్రోత్ ఉండాలి? పరిశుద్ధతలో. నాకు ఎందులో గ్రోత్ ఉండాలి? ఇదిగో దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో. ఎప్పుడైతే నేను ఇది అర్థం చేసుకుంటానో, సువార్తకి దీన్ని ఎప్పుడైతే మెంటల్గా నేను ప్రిపేర్ అవుతానో, నన్ను ఎదుటోళ్ళు నిందించినా చెప్పండి సంతోషిస్తాను. ఎందుకంటే సత్యం చెప్పింది, నా గూర్చి మీరు చెప్పినప్పుడు, నా గుణాతిశయములను మీరు ప్రచారం చేసినప్పుడు ఈ జనులు మిమ్మల్ని నిందిస్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? నిందించారేంటి, ఇలాగన్నారేంటి, మారాలని కోరుకుంటుంటే మమ్మల్ని ఎలా అనేస్తున్నారేంటి అని మూలకు పోయి ఆడవకు, సంతోషించు అన్నాడు. ఆనందించు. నేను దుఃఖానికి, నువ్వు వాళ్ళ సంతోషాన్ని నువ్వు కోరుకుంటే నిన్ను దుఃఖించడానికి వాళ్ళు కోరుకుంటారు. నువ్వు సంతోషించు. బైబిల్ ఎప్పుడైతే ఈ విధముగా మనం నేర్చుకుంటామో, బైబిల్ ఇంకా చెప్తుంది, ఇలా సువార్త చెప్తుంటే నన్ను బాధ పెడతాను అన్నప్పుడు ఒక సూత్రం మర్చిపోద్ది అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఏంటి ఆ సూత్రం? చూడండి ఒకసారి, చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుంచి, సమస్తము దేవుని వలనైనది, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించడు. మన పరిచర్య, బాగా వినండి, ఈ పరిచర్య పేరేంటట? సమాధానపరిచే పరిచర్య. అంటే నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, సమస్యలకు గురి చేస్తున్నారో, వాళ్ళతో నువ్వు కోరాల్సింది ఏంటి చెప్పు? సమాధానం కోరాలి. అదేంటంటే అలా ఎలా కుదురుతుందండి అంటే, బైబిల్ అందే, నీకు దేవునికి సమాధానం ఒకప్పుడు ఉందా? లేదు. ఇప్పుడు సమాధానం లేని నాతో ఆయన సమాధాన పడ్డాడు. ఇప్పుడు నాతో ఆయన సమాధాన పడ్డాడు కనుక నాకు ఎవరెవరితో సమాధానం లేదో చెప్పండి, వాళ్ళతో నేను సమాధానం పడాలి. పడతావా? పడం. మన అన్నీ కయ్యేని కూడా స్వభావం వచ్చేది మనకు. మనం ఎందుకు వెళ్ళాలి అక్కడికి? ఆడే రావాలి మన దగ్గర. మనం వెళ్ళడం ఏంటి? వాడే వస్తాడు మన దగ్గరికి. ఈ విధమైన బిహేవియర్ ఉంటుంది చూసారా? దేవుడు అన్నాడు, నేను అలాంటి ఎదవ బిల్డప్లు ఇస్తామని నేను పిలలేదు. నేను ఎందుకు పిలిచాను చెప్పనా?
నీ దగ్గర నేను తగ్గి సమాధానపరుచుకున్నాను, నువ్వు కూడా తగ్గి సువార్తలో సమాధానం ఎతకాలి. మళ్ళీ చెప్తున్నాను, నన్ను అంటున్నారండి, నన్ను ఎలా అంటున్నారండి, నేను మంచి చెబితే నన్నే వాళ్ళు మారాలని కోరుకుంటే నన్ను ఇబ్బంది పెడుతున్నారండి, వాళ్ళకి ఆత్మ తీవ్రత లేదండి అంటే అంటారు. ఎందుకంటే నీకున్న గ్రోత్ ఇంకా వాళ్ళకి లేదుగా అంటారు. దేవుడు నిన్ను సమాధానపరిచినప్పుడు నువ్వెళ్ళి వారిని సమాధానపరచు. ఎప్పటివరకు అంటే యేసుప్రభు వారిని సిలువ వేసేస్తున్నప్పుడు కూడా, అప్పుడు కూడా సిలువ అంటే ఆ మేకులు వేసేస్తున్న వారిని కూడా, బాగా వినండి, ఆ మేకులు వేస్తున్న వారిని కూడా ఏం కోరుకున్నాడు తెలుసా? ప్రభువా వాళ్ళని క్షమించు, సమాధానంగా వదిలే అన్నాడు. అప్పటి వరకు సమాధానం మనం కొడతామా? మనుషులు కదండి, అప్పుడప్పుడు అది బుస కొడుతుంటుంది లోపల. అలా అన్నాడు ఎదవా, గుర్తుపెట్టుకోండి అంట. నువ్వెన్ని కబుర్లు అంటే చెప్పు, నీకెంత జ్ఞానం తెలిసినా, నీకెంత సత్య అనుభవం ఉన్నా, నువ్వెంత యేసుప్రభు చెప్పినా, గుణాతిశయాలు ప్రాక్టీస్ చేసినా, నువ్వెంత సత్క్రియలు చేసినా, మరొక స్టేజ్ ఉంది. ఆ స్టేజ్ ఏంటో తెలుసా? నీ ఎదుటి వాళ్ళతో నువ్వు ఎలా ఉంటున్నావు అది జాగ్రత్త. నీ ఎదుటి వాళ్ళతో నీ బాండింగ్ సరిగ్గా లేకపోతే దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు పిలవలేదు నేను అంటున్నాడు. మరో వచనం చూడండి, అదే 5వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. కావున దేవుడు మా ద్వారా ఏడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవుడితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకుంటున్నాం. నెక్స్ట్ స్టేజ్ ఏంటి చెప్పండి? ప్లీజ్ రా అనాలట. ఎవరిని? మనల్ని తిట్టేవాడిని. నా మాట అర్థమవుతుందో లేదో? ఎవడికి ప్లీజింగ్ చేయాలట? మనకు పేర్లు ఎట్టినోడిని, మనం తిట్టినోడిని. ఇంకా అడుగుతున్నాను, మనం అంటే గెట్టినోళ్ళు, మన ఈదులో మన గతాన్ని ఎత్తి మాట్లాడుతున్న వాడి దగ్గరికి పోయి మనం ఏం చేయాలట? ప్లీజ్ రా ఒరే, జీవితం అంటే ఇది కాదురా, ఎలా ఉండొద్దురా, దయచేసి మారరా. ఒరే గతం నేను ఉండేవాడిరా, మారానురా, ఇప్పుడు అది కాదురా లైఫ్ అంటే, నేను ఆ సత్యాన్ని అనుభవిస్తున్నాను రా, నువ్వు అలా ఉండకరా, నేను మేలుకొని చెప్తున్నాను రారా అని చెప్పాలి. మనం ప్రేమతో అని మార్చుకోవాలి. మారుస్తావా? దేవుని వాక్యాన్ని దగ్గరెత్తున్నారు, పిడి గడిపోద్ది ఏమనుకుంటున్నావు? రోడ్డు మీకు వెళ్తున్నావుగా, కంగారు పడు, లారీ చూసుకో, ఇంకా జడ్జిమెంట్లు ఇచ్చేద్దాం వాడికి. మనం దేవుడు ఏమన్నాడు చెప్పినా, వాడిని చెప్పండి బతిమాలుకోవాలంట. నేను మళ్ళీ చెప్తున్నాను, సువార్తలో మళ్ళీ చెప్తున్నాను, సువార్త అంటే నేనే కాదు, మైక్ కట్టుకున్నాడు కాదు, మైక్ లేనోడు ఎవడైనా సువార్తలో, నేను మళ్ళీ చెప్తున్నాను, కోపంతో సువార్త చేశామో మన సువార్తకి మళ్ళీ చెప్పండి అన్ఫిట్. గుర్తుపెట్టుకో, మనం ఈ సత్యము ఎంత నేర్చుకున్నా, ఈ బతిమాల అంటే ఎదుటి వ్యక్తిని ఈ బతిమాలే స్వభావం మనం నేర్చుకోలేదో అన్నీ పాడవుతాయండి. ఇప్పుడు చెప్పండి, నా దేవుడు నన్ను రక్షణలోకి ఎందుకు తీసుకొచ్చాడంటే, రక్షణలో లేని వారిని చెప్పండి రక్షణలోకి తీసుకురావడానికి ముందు నన్ను రక్షణలోకి తీసుకొచ్చాడు. నన్నెందుకు సత్యంలోకి పిలిచాడంటే, సత్యంలో లేని వారిని చెప్పండి సత్యములోనికి పిలవడానికి నాకు సత్యమందు అనుమోజ్ఞానం ఇచ్చాడు. నా దేవుడు నాకెందుకు పరిశుద్ధత నేర్పించాడంటే, పరిశుద్ధత లేని వారికి పరిశుద్ధత అంటే ఏంటో నేర్పించడానికి నాకు పరిశుద్ధత ఇచ్చాడు. నాకు దేవుడు ఎందుకు సువార్త చేయడం అంటే, గుణాతిశయాలు ప్రచారం చేయడం నాకు ఎందుకు ఆ వరం ఇచ్చాడంటే, వాళ్ళకు కూడా ఆ వరాన్ని నేర్పించి ఇందులోకి తీసుకొచ్చి ఆయన రాజ్యంలో కూర్చోబెట్టడానికి నాకు ఆ వరం ఇచ్చాడు. దేవుడు నన్నెందుకు బతిమలాడమన్నాడంటే, నేను ఎన్ని చేసిన దేవుడు నన్ను, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు, క్షమించాడు. నన్ను బతిమలాడాడు ఆయన. అడుగు అడుగునా బైబిల్ నీకు నాకు చెప్తుంది. చెప్పనా, నేను ఎప్పుడు పరిశుద్ధతలోకి వస్తానంటే, మళ్ళీ చెప్తున్నాను, రక్షణలోకి వచ్చిన మనం సత్యమందు ప్రాక్టీస్ చేయాలి.
సత్యం చదువుతున్న మనం సహవాసాలు మార్చుకోవాలి. సహవాసం మార్చుకున్న మనం అలవాట్లు ఎప్పుడైతే మారతాయో ఇది మారుతుంది. ఇది ఎప్పుడైతే మారిందో మన బాధ్యతలు పెరుగుతాయి. మన బాధ్యతలు ఎప్పుడైతే పెరుగుతాయో సువార్త చేయడం మొదలెడతాం. సువార్తలు ఎప్పుడైతే చేస్తామో ఎదుటోళ్ళు మారుతున్నప్పుడు నేను మళ్ళీ చెప్తున్నానండి, ఒక వ్యక్తి మారినప్పుడు ఆ ఆనందం వస్తుంది చూసారా, అది కొన్ని కోట్ల రూపాయలు ఎట్టిన రాదు. ఆడొచ్చి ఇలా చేతులు కట్టుకుని, అన్న నీ మాటల వల్ల నేను మారానన్నా, ఈరోజు నుంచి నేను దేవుళ్ళో బతకాలనుకున్నాను, ఆ మాట అంటాడు చూసారా, ఆ ఒక్క మాట చాలండి. దానికి ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినా పర్వాలేదు. ఆ ఒక్క మాట చాలు. ఎదుటి వ్యక్తిని మార్చడం అంటే మామూలు విషయం కాదు. చేపలైనా వాళ్ళకు దొరికేస్తాయేమో కానీ చెప్పండి, మనుషులు దొరకరు. చేపలను పట్టే జాలర్లని చెప్పండి, ఎందుకంటే అవైనా దొరికితే 4 గింజలు వేస్తాయి. చెప్పండి, ఏళ్ళు నీకు వేస్తారు గింజలు, దొరకరు. అలాంటి వాళ్ళని మార్చాలి అంటే ఆ జాలరికి ఎంత నైపుణ్యత ఉండాలి, ఎంత నైపుణ్యత ఉండాలి? సత్యమందు నైపుణ్యత ఉండాలి, పరిశుద్ధత యందు నైపుణ్యత ఉండాలి, నెక్స్ట్ కార్యములు యందు నైపుణ్యత ఉండాలి, మాటలు యందు నైపుణ్యత ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ చేస్తావో, మళ్ళీ చెప్తున్నాను, ఒకరోజు గొర్రె పిల్ల స్వభావం నీకు వస్తుంది. ఏది పెద్ద సీరియస్గా తీసుకో. అలా అన్నాడంట, అన్నాడా అన్నీ మరి ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం అంటాం. ఎటు వీడు సీరియస్గా ఉప్పు కారం తింటలేదు అనుకుంటాం, తింటున్నాం. ఈ మధ్య ఏ పని చేయట్లేదు, మానేస్తాం. అంతే, కోపతాపాలు టెంపర్ రావట్లేదు. అదే రాడు అంత మాట అన్న ఏమండేట్రా అంటే ఏమండో, ఎందుకంటే నన్ను పిలిచిన పిలుపు, నేను గొడవలు ఆడుకుంటూ తిరగడానికి నన్ను పిలవలేదు, సత్యము ప్రకటించడానికి పిలిచాను. ఇది ఎప్పుడు వస్తుందని మళ్ళీ చెప్తున్నానండి, అప్పుడే ఆ రోజే నీలో ఒక మార్పును చూడగలుగుతా. ఒకసారి అప్పుడు బ్యాకప్కి వెళ్ళి నువ్వు చూస్తా, ఒకప్పుడు ఈ మాట అంటే నాకు చాలా టెంపర్ వచ్చేదిరా, ఇప్పుడు ఎంత మాట అన్నా రావట్లేదురా అంటే చెప్పు, మారవు. ఒకప్పుడు ఎవడన్నా ఏదనంటే నీ పక్కన ఈ గుసగుసలు గాళ్ళు ఉంటారు, అలా అన్నాడా నువ్వు కాబట్టి ఊరుకున్నావు, కానీ నేను కాబట్టి నేనైతే ఊరుకోనరా అనే సౌండ్స్ వల్ల రెచ్చిపోతాం. ఇప్పుడు అలా ఉండదు సౌండ్, పక్కన ఇంకొకడు ఉంటాడు ఎవడో ఆత్మీయుడు, అలా అన్నాడా అన్నే, యేసుప్రభునే అన్నాడు మనల్ని అంటే ఏముంది, అన్నే మోసేనే అన్నారు మనల్ని అంటే ఏముంది, అన్నే ఏదో ఒక మాట అంటారు, అన్నే ఏమనకు, ఎందుకంటే మనం దేవుని దృష్టిలో మనం నేరస్తాం. ఈ మోటివేషన్ మనకు పక్కన ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఈ సహవాసాలు మనం అలవాటు చేసుకుంటామో దేవుడు కోరుకున్న జీవితంలోకి చెప్పండి మనం వస్తాం. ఇప్పుడు చెప్పండి ఎలా మారుతారు అన్నయ్య అంటే, 1 గంట గడిపితే మారరు, మళ్ళీ చెప్తున్నాను, 2 గంటలు గడిపితే మారు. ఎక్కువ సహవాసం గడపండి. ఇప్పుడు మనకు గ్రూపులు పెట్టకండి, బాయ్స్కి ఒక గ్రూప్ ఉంది, లేడీస్కి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో మీ ఏరియాలో ఏ కర్రీలు దొరుకుతున్నాయి, మా ఏరియాలో ఏ కర్రీలు, ఈ మాట్లాడకండి, మీ ఎక్కడ అది కాదు, మంచి వాక్యాలు మాట్లాడుకోండి. ఇందులో జగత్తుకున్న కలుషితమైన విషయాలు మాట్లాడకండి. ఒకవేళ ఈ వారం వాక్యం చెప్పారా, మంచి విషయాలు డిస్కషన్ చేయండి. మీరందరూ ఉన్నారా, మంచి విషయాలు డిస్కషన్ చేయండి. ఒకరితో ఒకరు అవినాభావ సంబంధం కలిగి ఉంటారు. ఇందులో హెచ్చు తగ్గులకు పోకండి. మన సెమినార్కి వచ్చినప్పుడు నేను ఒక మాట విన్నాను. ఆ సెమినార్కి వచ్చినప్పుడు కొంతమంది వర్క్ చేస్తున్నారు, కొంతమంది వర్క్ చేయట్లేదు. ఆ వర్క్ చేయలేనప్పుడు ఒకరు అన్నారు, ఎవరో అడగండి ఎవరో అన్నప్పుడు, చిచ్చి ఇలాంటి పనులు మనం చేస్తామా అన్నారు. నేను అడుగుతున్నాను, అంటే ఆ మాట వాళ్ళు అన్నందుకు నాకు ఇబ్బంది కాదు, కానీ వాళ్ళు ఇంకా సత్యమందు ఎదగలేదు. ఎదిగితే ఏమంటారు, చిచ్చి అనరు, దేవుడు మాకు ఈ బాధ్యత అప్పగించాడు అంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చిచ్చి అన్నారని జేమ్స్ అన్య వాళ్ళు ఏమన్నారో తెలుసా, ఏమన్నారు, చిచ్చి అన్నారు అని. ఇప్పుడు నాకు చెప్తే నేనేమంటాను, నోర్మి అంటాను. ఎందుకు, నీకున్న జ్ఞానం వాళ్ళకి లేదు కనుక ఇలాంటి వంకలు చెప్పుడు గొడవలు పెట్టి దూరం అయిపోతే ఏమైపోతామండి. సత్యం సమాధానకరమైన సువార్త మనకిచ్చాడు, మనం అందరినీ సమాధానపరుచుకుంటూ ముందు కొనసాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఏ కృపగల దేవ, ప్రతి వారం విలువైన సంగతులు మాకు అందిస్తున్నారు. మీకు మహిమ కలుగును గాక తండ్రి. మా ఘనతను కానీ మా పేరును కానీ తండ్రి, మా జ్ఞానమును మేము ప్రదర్శన చేయక ఏ విధము చేతనైనా ఒక మనుష్యుని మార్చాలి. మీరు పిలిచినది రక్షణలోనికి, అందుకే సత్యమందు అనుభవ జ్ఞానం ఉండాలన్నది తండ్రి. ఎదుటి వ్యక్తులను తండ్రి మావలే మార్చడానికి తండ్రి, మేం మారి తండ్రి, మేం పరిశుద్ధత సంతరించడమే కాదు, మా చుట్టూ ఉన్న వాటిని కూడా ప్రభావితం చేయడానికి. ఎవరైనా ఈ మాటలు తండ్రి
వారు విని తండ్రి వారు నిర్లక్ష్యంగా తీసుకుంటే వారిని క్షమించండి. వారికి మరొకసారి తండ్రి అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వండి. ఎవరైనాను పరిశుద్ధత ఎలా తెచ్చుకుంటారంటే సహవాసం మంది తెచ్చుకుంటారు. దేవా, మేము వినేవి మారాలి, మేము చూసేవి మారాలి తండ్రి. మేము ఎక్కడెక్కడైతే ఎక్కడ కూర్చొని మేము మాట్లాడుతున్నామో ఇవన్నీ మారాలి తండ్రి. మా మెదడు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో మేము మారాలి. ఇక నుంచి తండ్రి మీ వాక్యాలే మేము వినాలి తండ్రి. మీ వాక్యానుసారమైన పాటలు మేము వినాలి, మీ సత్యమును మేము వినాలి, సత్యము కూర్చిన సహవాసంలో మేము ఉండాలి. ఎప్పుడైతే తండ్రి ఈ మంచి వాతావరణాన్ని మేము ఎంపిక చేసుకుంటామో మా జీవితాలు బాగుంటాయి. ఖచ్చితంగా పాపాన్ని మేము ఎదిరిస్తాం. మా వలే అనేకులను తండ్రి మేము పిలుస్తాం తండ్రి. మేము తిరిగి వెళుతుండగా జరగబోతున్న మీటింగ్స్లో తండ్రి, ఈరోజు జరుగుతున్న మీటింగ్లో సహాయం అనుగ్రహించండి. అక్కడ అనేక ప్రజలకు వాక్యం బోధించడానికి తండ్రి మీ కృప కటాక్షం మేడలు ఉంచుతారని కోరుతూ క్రీస్తున్నాం నీ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.